ఓం శాంతి. మురళీ మాధుర్యం 23/5/2025. ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాల మాధుర్యాన్ని ఇప్పుడు విందాము. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఈ తీరం నుండి ఆవలి తీరానికి తీసుకెళ్లేందుకు మీకు నావికుడు అంటే బాబా లభించారు. మీ కాళ్ళు ఇప్పుడు ఈ పాత ప్రపంచంలో లేవు. బాబా ప్రశ్న అడుగుతున్నారు, ఇంద్రజాలికుడైన తండ్రి చేసే మరియు ఇతరులు చేయలేని అద్భుతమైన ఇంద్రజాలం ఏమిటి? జవాబు, గవ్వ సమానమైన ఆత్మను వజ్రతుల్యంగా తయారు చేయటం, తోటమాలిగా ఈ ముళ్ళను పుష్పాలుగా చేయటం. ఇది చాలా అద్భుతమైన ఇంద్రజాలం. ఈ ఇంద్రజాలమును తండ్రి మాత్రమే చేయగలరు. బాబా అంటున్నారు, మీ ఆత్మ చాలా సంతోషించాలి, ఎందుకంటే సర్వాత్మల తండ్రి అయిన అనంతమైన తండ్రి ఇప్పుడు వచ్చారు. భగవంతుడు స్వయంగా వచ్చి చదివించే ఈ ఈశ్వరీయ విద్యార్థి జీవితం కూడా ఒక్కసారి మాత్రమే వస్తుంది. ఇది మీ బుద్ధిలో ఉండాలి. భగవంతుడు మనల్ని చదివిస్తున్నారంటే ఎంత హర్షితంగా ఉండాలి. కొందరు చాలా హర్షితంగా ఉంటారు. కొంతమంది పిల్లలు, బాబా మేము మురళి చేయలేకపోతున్నాము అని అంటారు. అరే, మురళి కష్టమేముంది, కష్టమేమీ కాదు అని బాబా చెప్తారు. బాబా అంటున్నారు, మీలో కూడా అందరూ తండ్రిని వారి రచనను గురించి తెలుసుకున్నారని కాదు, అక్కడక్కడ ఎలా ప్రవర్తిస్తున్నారంటే ఇక అడగకండి, ఆ నషాయే ఎగిరిపోతుంది. బాబా అంటున్నారు, మీరు అనంతమైన తండ్రికి పిల్లలుగా అయ్యారు. ఆ తండ్రి మా కొరకు కొత్త ప్రపంచ స్థాపన చేస్తున్నారని మీ బుద్ధిలో సదా స్మృతి ఉండాలి. ఆ కొత్త ప్రపంచానికి సత్యయుగం, హెవెన్, ప్యారడైజ్, వైకుంఠం మొదలైన పేర్లున్నాయి. మీ బుద్ధి ఇప్పుడు పాత ప్రపంచం నుండి తొలగిపోయింది. ఎందుకంటే పాత ప్రపంచంలో దుఃఖమే దుఃఖముంది. దీని పేరే నరకం. ముళ్ళ అడవి, రౌరవ నరకం, కంసపురి, ఇలా చాలా అర్థాలు ఉన్నాయి. తండ్రి చెప్తున్నారు, నన్ను కూడా అగౌరవపరిచారు, శంకరుడిని బ్రహ్మను కూడా అగౌరవపరిచారు. సూక్ష్మవతనంలో ప్రజాపిత బ్రహ్మ ఎలా ఉంటారు? అతను ఇక్కడే ఉంటారు అని బాబా చెప్తున్నారు. బాబా అంటున్నారు, ప్రపంచంలో వారంతా ఎవరి కొరకు వెతుకుతూ ఉన్నారో వారు మాకు లభించారని మీ బుద్ధిలో ఉంది. పిల్లలకు లోపల చాలా సంతోషం ఉండాలి. స్మృతి ద్వారానే ఎన్నో పాపాలు అంతమవుతాయి అని బాబా అంటున్నారు. మీరిప్పుడు సత్యమైన శాంతిలోకి వెళ్తారు. అశరీరులుగా అవుతున్నారు. అది సైలెన్స్ ప్రపంచం. మీరు మృత్యువును కోరుకుంటున్నారు, శరీరాన్ని వదిలి వెళ్ళాలనుకుంటున్నారు. అందుకే బాబా చెప్తున్నారు, పిల్లలు పదండి, ఇంటికి పోదాం. కొంతమంది పిల్లలు, పలానా వారు వ్యాధితో బాధపడుతున్నారు, ఎలా ఉన్నారో ఏమి జరిగి ఉంటుందో అని అనేక రకరకాల సంకల్పాలు చేస్తూ ఉంటారు. కానీ బాబా అంటారు, ఇక్కడ మీరు కూర్చున్నప్పుడు మీ బుద్ధి తండ్రి వైపు మరియు వారసత్వం వైపు మాత్రమే ఉండాలి. ఎవరి పతి అయినా వ్యాధిగ్రస్తుడైతే ఇక పత్ని మనసు అతలాకుతలం అవుతూ ఉంటుంది. బుద్ధి అటువైపు వెళ్ళిపోతుంది. మీరు కూడా ఇక్కడ అన్ని పనులు చేసుకుంటూ శివబాబాను స్మృతి చేస్తూ ఉండండి. ఇంత మాత్రం చేసినా ఓహో సౌభాగ్యమని బాబా అంటున్నారు. బాబా అంటున్నారు, పిల్లలు ఒక్క నిమిషం కూడా వ్యర్థం చేయకండి. వికర్మల భారం ఆత్మపై చాలా ఉంది, శరీరంపై లేదు. ఒకవేళ శరీరంపై పాపభారం ఉంటే శరీరాన్ని కాల్చగానే పాపం కూడా కాలిపోయేది. ఆత్మ అవినాశి, కానీ దానిలో కేవలం మలినం చేరుతుంది. ఆ మలినాన్ని తొలగించేందుకు తండ్రి ఒకే ఒక ఉపాయాన్ని తెలియజేస్తున్నారు. అదేమిటి అంటే, పిల్లలు నన్ను స్మృతి చెయ్యండి. మంచిది. వరదానం. విహంగ మార్గ సేవ ద్వారా
విశ్వ పరివర్తన కార్యాన్ని సంపన్నం చేసే సత్యమైన సేవాదారి భవ. బాబా అంటున్నారు, జ్ఞానము యోగం రెండిటి బ్యాలెన్సు అవసరం. దృఢ సంకల్పం ద్వారా పాత స్వభావ సంస్కారాలు మరియు పాత నడవడికలనే నువ్వులను ఈ యజ్ఞంలో స్వాహా చేయండి అంటున్నారు బాబా. స్లోగన్: బాలకతనము మరియు మాలికతనం. ఈ రెండిటి బ్యాలెన్స్ ద్వారా ప్లాన్ను ప్రాక్టికల్లోకి తీసుకురండి అని బాబా చెప్తున్నారు. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. బాబా నమస్తే. ఓం శాంతి.